హాయ్ వ్యూవర్స్, చాలా బాధేస్తుందండి. వెనకాల అటాచ్ చేసాను చూడండి. సాక్షిలో వచ్చింది. సాక్షి పత్రిక ఎవరిదండి? భారతి. ఈమె ఎవరండి? జగన్ సతీమణి. కనీసం మరి ఆమెకు తెలియజరుగుతుంది, తెలియదో మనకు తెలియదు కదా. క్రాస్ చెక్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో కూడా పోలీసులే మరలా మొత్తం కూడా రీచెక్ చేస్తున్నారు. కూటమి గవర్నమెంట్ వచ్చేసి ఆమెకి న్యాయం చేద్దామని చెప్పేసి అడుగులు వేస్తున్నారు. సో ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అరాచకం చేసింది. మొత్తానికి ఆమె వచ్చి నాకు న్యాయం కావాలి, నన్ను ఈ రకంగా హింసించారని చెప్పేసి అంటుంది. నువ్వు మౌనం ఉన్నా అయిపోదు. నువ్వు వచ్చి బయటకు వచ్చి హనీ ట్రాప్ చేసింది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది రావాలి లిస్టులో బాధితులు అని వాళ్ళంటే, ఈలోపు ఇంకొకడు జర్నలిజం అనే పేరుతో జర్నలిస్ట్ అనే ఇదితో వాడు చెలరేగుతాడు. ఇంకా పేటీఎంహెచ్ కుక్కలు వచ్చేసి అవి చెలరేగుతాయి. పేరుకే జర్నలిస్టులుగా ఉన్నారే కానీ బానిస కన్నా దారుణంగా బతుకుతున్నారు కొంతమంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తా, చంద్రబాబు సపోర్ట్ ఇస్తా, కానీ రీచెక్ చేసుకొని కరెక్టా కాదా చూసుకొని నేను ఇస్తా. ఇన్ కేసు ఎప్పుడన్నా ఏదన్నా తేడాగా ఉందంటే అరే పొరపాటు జరిగినట్టుందని తీసేస్తా. అలా అనేది జరగలేదు ఇప్పటివరకు. ఎక్కడన్నా ఒకటి జరిగి ఉండొచ్చు కాదు, అది కూడా ఎథికల్గానే ఉంది ఏదైనా సరే. అంతేగాని ఇప్పుడు ఒక జర్నలిస్ట్ బేసిక్ నాలెడ్జ్, ఏపీలో కేసు నమోదైంది హనీ ట్రాప్ అని, బ్లాక్మెయిల్ అని. ఆమె ఎక్కడుంది? బాంబేలో ఉంది. బాంబే మహారాష్ట్ర. సో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక పర్సన్ నువ్వు తీసుకొస్తున్న కేసు నిమిత్తం ఏం చేయాలి నువ్వు? ఆమె మీద నమోదైన కేసు ఏంటి? లోకల్ పోలీసులకు చెప్పి వాళ్ళ త్రూ లోకల్గా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మీద హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడి నుంచి నీ రాష్ట్రాన్ని బట్టి రావాలి. అలా ట్రాన్సిట్ వారెంట్ ఉందా? అసలు అక్కడ పోలీసులు చెప్పారా? అక్కడ జడ్జి మీద ప్రవేశపెట్టారా? ఏం చేయాలి? ఎరా సన్నాసి, నువ్వు జర్నలిస్ట్వా? ఇది చేయకుండా వాళ్ళు తెస్తే ఏపీ పోలీసులు ఇప్పుడు అదే కదా అప్పుడు అంత తప్పు అంటుంది. తీరా తెచ్చిన తర్వాత ఆమెని ఖాళీ పేపర్ మీద సంతకాల. ఆ కుక్కల విద్యాసాగర్ నుండి అందగాడ వాడు 2015లో ఆమెకు పరిచయం అయినప్పుడే గిఫ్ట్లు చడావుడు చేస్తూ ఉంటే ఆమె డౌట్ వచ్చి దూరం పెడుతూ ఉంటే లేదు నేను పెళ్లి చేసుకుని చెప్పేసి వాడు అంటే ఆమె చెక్ చేసుకుని వీడు పెద్ద ఎదవని వాడి మీద బోల్డెన్ కేసులు అని చెప్పి తెలుసు దూరం పెట్టాడు. ఇక ఆ తర్వాత వాడు టచ్లో ఉంటూ ఉన్నా సరే దూరం పెడుతూనే ఉంటే ఈ ఏషియన్ పెయింట్స్ మాలో ధాని అని చెప్పేసి అతని మీద కేసు పెట్టింది ఏమైనా మీరు అంటున్నారు. అది మనకు తెలియదు. నాకు తెలుసు సజ్జన్ జింజాల్ మీద 2023లో పెట్టిందని నాకు తెలుసు. సో ముందు అతను ఒకవేళ ఏషియన్ పెయింట్స్ అతను అన్నా, ఈ సజ్జన్ జింజాల్ అన్నా వీళ్ళ హనీ ట్రాపా? డబ్బుల కోసం వలేసిందా? వాళ్ళు ఆడా మగా అన్నప్పుడు నీకేంటి నాకేంటి ఎవడని ముందే మాట్లాడుకుంటారు. అలా వాళ్ళు ఏదో కమిట్మెంట్ చేసి ఫుల్ఫిల్ చేయకపోయినప్పుడు పెళ్ళి అని చెప్పేసి అన్నారని కేసు పెట్టింది. అవతల సైడ్ తప్పు లేకపోతే వాడు నిరూపించుకోవాలి. ఈ రకంగా ఏంటి అసలు? ఇక్కడ ఆమె పెట్టిన కేసులు ఇద్దరి మీద అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, ఆ సాక్షి వాళ్ళు అండ్ వైసీపీ బ్యాచ్. ఆ ఇద్దరిలో ఒకరిని వచ్చేసి సెటిల్మెంట్ కోసం మీరు ఇదంతా చేశారు. అండ్ ఆ ఇద్దరికి సంబంధించి మీరు ఆల్రెడీ వలప వేలాల్సిన అదినిదే వాగుతున్నారు కదా. మరి ఇంకెక్కడ ఆమె వచ్చేసి హనీ ట్రాప్ చేసింది? ఆమెకి ఇదే బుద్ధి, ఇదే పని. వాళ్ళ తమ్ముడు దుబాయ్లో ఉంటాడు, అతనితో కలిసి దావుద్ ఇబ్రహీం తెలుసు మాకని చెప్పేసి బ్లాక్మెయిల్స్ కోట్లు దండుకున్నారు, వాళ్ళు ఇదే పని అని ఎలా అంటున్నారు మీరు? మీ బతుకంత ఇంతేనా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? ఎరా జర్నలిస్టు నువ్వు చూసుకోవా? సరే నీ బతికే దానికి వేరే విషయం. సో ఇప్పుడు విషయం ఏంటంటే క్లియర్గా ఈరోజు జనాలు వస్తున్నారండి. కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి, అవి తెలియకుండా ఏపీలోని ఐపీఎస్లు ఉన్నారా? ఏహే అవన్నీ వద్దు, ఇప్పుడు నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం, నేను చెప్పింది అని చెప్పి జగన్ చెప్పాడా? సజ్జలు చెప్పాడా? ఎవరు చెప్పారు? ఇంకా ఈ వైసీపీ సపోర్ట్ చేస్తూ, ఇంకా జగన్ సపోర్ట్ చేస్తూ, ఇంకా భజన చేస్తూ, వాడు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి, వాడు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఆ జర్నలిస్టులు ఎవరో కానీ, ఇంకా ఈ అనలిస్టులు ఎవరో కానీ, ఒరే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారా చూసుకోండి రా. మరలా చెప్తున్నా, అవుతుంది బజార్ లంజే అనుకుందాం, దానికి కూడా ఒక విలువ అనేది ఉంటుందిరా. దానికి డబ్బులు ఇస్తాను ఇవ్వకుండా వాడుకున్నాడు అనుకో, ఎరా నువ్వు నాకు పడుకున్నావు కదా డబ్బులు ఏరని అడిగితే నన్ను బ్లాక్ మెయిల్ చేసిన డబ్బులు అని చెప్పేసి అంటే ఎలా ఉండిద్ది దానికి? పోనీ ఇట్లానే ఆలోచించారు మీరు? పోనీ అదని చేశారా? ఎథిక్స్ ఉండవు, బేసిక్స్ ఫాలో గారు. అదేమంటే మీకు ఏది నచ్చితే అది రాసేస్తారు.
మీ పార్టీకి సంబంధించి బొడ్లెక్కుని ఊరేగుతూ ఉన్నా కానీ వాళ్ళు గ్రీక్ వీరులు అందుకే బొడ్లెక్కుని ఊరేగుతున్నారు. కింద ప్యాంట్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే గాలాడని ప్యాంట్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేస్తారంటే పిల్లలకి విషయించడానికి వీడియో కాల్ చేశారు. ఏం బతుకులరా మీ బతుకులు అసలు? ఒకడిని మించి ఒకడు ఏందిరా అది? మీరేమన్నా సృష్టి ప్రారంభాన్ని చూపిస్తున్నారా గుడ్లప్పు తీసుకొని? మీరేమన్నా గ్రీక్ వీరులా? మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని మిమ్మల్ని చూసి కనీసం హాయ్ అని చెప్తారా మీ మొఖాలు చూసి? సిగ్గుండాలి. ఏం బతుకులో ఏంటో కానీ అసలు ఇంకా సపోర్ట్ చేసుకుంటూ ఇంకా సాక్షిని చూస్తూ ఇంకా ఆ వైసీపీని నమ్ముతూ వాళ్ళు చెప్పే వార్తలు చెవులో ఎక్కించుకుంటూ ఆడపిల్ల జీవితాన్ని ఇంత దారుణంగా హింసించి హెరాస్ చేసింది కాక ఇంకా తప్పుడు వార్తల చెయ్యి. ఇటువంటి వాళ్ళ గురించి ఇంకా ఘోరంగా వార్తలు ఇస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ సంఘం నుంచి వాళ్ళని ఎలివేయండి. సంఘంలో లేరు రావు అనుకుంటే గవర్నమెంట్ చెప్పి అక్రిడిటేషన్ రద్దు చేయించండి. ఆ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ చెప్పి ముందు ఆ సాక్షిని రద్దు చేయండి నాయన. ఏం వార్తలు ఏం కథ చెయ్యి. అది నేనైతే చూడను. ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిని చూసి బాధేస్తుంది అన్నమాట. జర్నలిజం ఇట్లా చంపేస్తున్నారు ఏంట్రా బాబు వీళ్ళని.